హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. సో ఈరోజు మేము ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్తున్నాము. ఇది హైదరాబాద్లో ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఈ వీడియో రికార్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 2023 ఆఫ్టర్ కరోనాలో ఎలా ఉందో చూద్దాము. ఈసీఎల్ నుండి ఎన్టీఆర్ గార్డెన్కి వచ్చేసి 19 కిలోమీటర్స్ ఉందండి మాకు. సో ఈ డాల్ అంట మా డాలీ వాళ్ళ పాపనంట. నన్ను అప్పుడే అమ్మమ్మని చేసింది మా డాలీ. మనము ఎన్టీఆర్ గార్డెన్కి వస్తే పక్కనే ఉన్న ట్యాంక్ బండ్ కవర్ చేయొచ్చు, అలానే లుమ్ని పార్క్ కవర్ చేయొచ్చు. లుమ్ని పార్క్లోనే మనకు బోటింగ్ అయితే ఉంటుందండి. అక్కడంతా వాసన వస్తుంది. మీకు బోటింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళొచ్చు. అండ్ చూడండి, లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇది ఎన్టీఆర్ గారి సమాధి, సీనియర్ ఎన్టీఆర్ గారి సమాధి అండి. ఇక్కడికి చెప్పల్స్ అయితే అలో లేదు, బయటనే విప్పేసి వెళ్ళాలి. మనకు పార్కింగ్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ అండి. కార్ పార్కింగ్ అయితే 40, బైక్ పార్కింగ్ అయితే 20 రూపీస్. బయట పెడితేనైతే ఫ్రీ ఉంటుంది రోడ్ పైన. కాకపోతే అది ఎప్పుడు పోలీసులు వచ్చి తీసుకుపోయేదైతే మనకు తెలియదు అన్నట్టు. మనిషి చనిపోయిన తర్వాత కూడా గుర్తుండిపోయేలాగా కట్టారు ఈ సమాధి. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఇది ఒక దేవాలయం లాగానే కొలుస్తున్నారు ఇక్కడ. ఈ సమాధి పక్కనే మనకు ఎన్టీఆర్ గార్డెన్స్ అయితే ఉంటుందండి. ఈ గార్డెన్స్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గార్డెన్స్ ఆర్ పార్క్ కూడా చెప్పొచ్చు మనము హైదరాబాద్లో. ఎంట్రీ టికెట్ తక్కువే కాబట్టి చాలా మంది అయితే మనకు కనిపిస్తారు. అండ్ మళ్ళీ మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది కాబట్టి చాలా మంది ఉంటారు. రష్ అయితే ఎప్పటికీ ఇలానే ఉంటుంది. మనకు బయట కూడా అన్ని షాప్స్ ఉంటాయి, లైక్ ఐస్ క్రీమ్, పానీపూరి, గప్చుప్స్. మీకు టైం ఉండి ఓపిక ఉంటే కంపల్సరీ ఇది విజిట్ చేయండి. ఈ ఎన్టీఆర్ గార్డెన్స్ కోసం అని వస్తే మనం ఒక 2-3 ప్లేసెస్ అయితే కవర్ చేయొచ్చు. పక్కనే ఒక 3-4 ప్లేసెస్ కూడా ఉంటాయి. సో ఎంటర్ అయితే అయిపోయామండి. సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 8, 9, 10 దాకా కూడా ఉంటుందంట. సో ముందైతే మనకు చెక్కింగ్ ఉంటుంది. చెక్కింగ్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారు. లేడీస్కి సపరేట్ చెక్కింగ్ అండ్ జెంట్స్కి సపరేట్ చెక్కింగ్ చేస్తారండి. అండ్ అలానే అవుట్ సైడ్ ఫుడ్ కూడా అలో లేదు, ఏమైనా వాళ్ళ దగ్గరనే కొనుక్కొని తినాలన్నట్టు. మనం ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్కి క్లాక్ రూమ్ ఉంటుంది. అదే మనకు బ్యాగ్స్ కానీ ఏమైనా యాక్సెసరీస్ కానీ లేదంటే ల్యాప్టాప్స్ కానీ ఇంకేమైనా స్టోర్ చేసుకోవాలంటే అక్కడ పెట్టేయచ్చు అన్నట్టు. సో అది అయిపోయిన తర్వాత మనకు మళ్ళీ చెక్ చేస్తారు. బయట ఒకసారి చెకింగ్ అవుతుంది అండ్ లోపల ఒకసారి చెకింగ్ అవుతుంది. లోపలికైతే వచ్చామండి. సో చూసారు కదా క్విక్ టూర్. ఇప్పుడు మనకు స్టార్టింగ్ నుండి ఎలా ఉంటుందో నేను చెప్తాను. స్టార్టింగ్ మనకు ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్కి ఇలా వాటర్ ఫౌంటైన్ లాగా అయితే ఉంటుందండి ఎంట్రన్స్కి ముందు. చూడండి ఇలా ఎంత చాలా బ్యూటిఫుల్గా కట్టారు అసలు అప్పుడే. చూడండి ఇది టికెట్ కౌంటర్. మనకు టికెట్స్ ఇస్తారు ఇక్కడ. అడల్ట్కి అయితే 20, చైల్డ్కి అయితే 10 రూపీస్. సో మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి వాటర్ ఫౌంటైన్ లాగా. కాకపోతే ఇవన్నీ అంత నీట్గా అయితే లేవండి. చాలా ఇయర్స్ నుండి మెయింటైన్ చేస్తున్నారు. అక్కడ ఐటమ్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న గేమ్స్ కానీ ఇవన్నీ చాలా దుమ్ము పట్టినట్టుగా పాతవి లాగా ఉన్నవి. నాకైతే అలా అనిపించాయి పర్సనల్గా. సో టికెట్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత లోపల వ్యూ ఇలా ఉందండి. ఇక్కడ ఈ టాయ్ ట్రైన్ ఉంది కదా, అది ఇప్పుడైతే వర్క్ చేయట్లేదంట. ఇన్ని ఇయర్స్ పని చేసింది కానీ ఇప్పుడు పని చేయట్లేదు. మనకు ఇంకా హాంటెడ్ హౌస్ కానీ లేదంటే అక్వేరియం, అండర్ వాటర్ టన్నల్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఎక్సెప్ట్ ఒక టాయ్ ట్రైన్ తప్ప. చూడండి ఇవి కాంబో ఆఫర్స్. సో దాని తర్వాత మనం లోపలికి వెళ్తే మనకు డిఫరెంట్ గేమ్స్ కానీ లేదంటే షాప్స్ కానీ చూడండి ఇలా వాటర్ పార్క్ లాగా. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఇట్లా వాటర్ మన పైన స్ప్రింకిల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టు. అండ్ నేను ప్రతి వీడియోలో చెప్పే డైలాగే కదా, మా డాలీ వాటర్ చూస్తే అస్సలే ఆగలేదు. అండ్ సేమ్ రిపీట్ అయింది ఇక్కడ కూడా.
మొత్తం ఎన్టీఆర్ గార్డెన్ లో ఈ రైడ్ అనేది నాకు కొంచెం భయంకరంగా అనిపించింది. ఎందుకంటే మొత్తం తిప్పుతూనే ఉన్నాడు ఆయన. ఆల్మోస్ట్ 10 minutes ఆడారు. 10 minutes మొత్తం తిరుగుతూనే ఉన్నది అండ్ స్పీడ్ గా మొత్తం అప్ సైడ్ డౌన్ అయిపోయినారు అట్లుండే. సో చూడండి ఎలా ఏ విధంగా ఉందో. దీని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అండి. ఇక్కడ ఏ రైడ్ అయినా కూడా 50 to 150 మధ్యలోనే ఉన్నాయి, అంతకు మించి అయితే లేవు. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువనే ఉంది బయట కంటే. చిన్న బాల్ కాస్ట్ కూడా ఒక 50-100 అలా చెప్తున్నారు. ఇది చాలా పెద్ద అంబేద్కర్ గారి స్టాచ్యూ అండి. మనకు ఎన్టీఆర్ గార్డెన్ నుండి ఇదైతే కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు దగ్గర నుండి చూస్తానైతే ఇంత పెద్దగా ఉన్నది అనిపించింది, అట్లా ఉంది. సో అక్కడ నుండి మనం లోపలికి వెళ్తే మనకి ఇంకొన్ని గేమ్స్ కనిపిస్తాయండి. ఇక్కడ మోటార్ సైకిల్ గేమ్స్ కానీ, లేదంటే హాంటెడ్ హౌస్, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు కావాలంటే ఆడొచ్చు. అండ్ అలాగే షాపింగ్ కూడా ఉంది, కొన్ని చిన్నపిల్లలు. సో ఈ హాంటెడ్ హౌస్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్. సో దాంట్లోకి వెళ్తే మనకు స్టార్టింగ్లోనైతే అండర్ వాటర్ టన్నల్ లాగా ఉన్నది. కాకపోతే అవి ఫిషెస్ కావు, జస్ట్ అట్లా గ్రాఫిక్స్ లాగా మనకు ఒక 3D స్పెట్స్ ఇస్తారు. ఆ 3D స్పెట్స్ కంటే మనకు నార్మల్ ఐస్తోనే ఇంత బాగా అనిపిస్తుంది అంతే. దాంట్లోకి ఎంటర్ అయిపోతామో లేదో అంతే, అప్పటికే అయిపోతుంది. స్పెట్స్ ఇచ్చేయండి అని అనేస్తారు వాళ్ళు అయితే. కానీ ఇది కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది, అంటే లైక్ కొత్తగా ఆలోచించినట్టుగా అనిపించింది నాకు. మొత్తం ఎన్టీఆర్ గార్డెన్స్ లో ది బెస్ట్ అంటే ఇదే అండి. నాకైతే పర్సనల్ గా ఇది చాలా నచ్చింది. ఎందుకంటే ఇది చుట్టూ తిరుగుతుంది కానీ మనం తిరిగినట్టు అండ్ అలాగే చిన్న పిల్లలకి కొన్ని గేమ్స్ ఉన్నాయి, లైక్ ఏరోప్లేన్ గేమ్ అని, కార్ గేమ్స్ అని చాలా చాలా ఉన్నాయి. ఈ బబుల్స్వి కూడా చాలా కాస్ట్ ఉన్నాయి కంపేర్డ్ టు అవుట్ సైడ్. ఈ ట్రాంప్లిన్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అండి. కాకపోతే కిడ్స్కి ఇదే అండ్ అడల్ట్స్కి కూడా ఇదే. వీళ్ళు ఓన్లీ 70 బిలో ఉన్న వాళ్ళు మాత్రమే అలో చేస్తున్నారు. అబౌవ్ 70 ఉన్న వాళ్ళు ఎక్కడానికి వీల్లేదు, అంటే అవి హోల్డ్ చేయలేవంట. సో మా హస్బెండ్ ఎక్కాడు చూడండి, మంచిగా ఎంజాయ్ చేశాడు అతను. మరి నువ్వు ఎక్కలేదా అని మాత్రం అడగకండి, ఎందుకంటే నేను ఓవర్ వెయిట్ కాబట్టి. Photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart. In my heart is where you are. I still think of you. I want you coming back. I remember when we were staring at a photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart. In my heart is where you are. I still think of you, I want you coming back. అండ్ ఇక్కడ మా బావ వాళ్ళ పాప వాళ్ళ పేరెంట్స్ని ఫొటోస్ తీస్తుంది. చూడండి అసలు కిడ్స్ ఎలా అయిపోయారో.
సో గైస్ ఇది వాటర్ ఫౌంటైన్. ఇది 6 o'clockకి ఇలా కలర్స్ వచ్చేలాగా వీళ్ళు లైట్స్ ఆన్ చేస్తారు అన్నట్టు. అప్పటిదాకానైతే నార్మల్గానే ఉంటుంది, బట్ 6 తర్వాతనైతే లైట్స్ ఆన్ చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. అండ్ ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్లో స్పెషల్ ఏంటంటే మనకు కొంచెం పీస్ఫుల్గా ఉండొచ్చు అండి. అంటే అన్ని చెట్లు అలా ఉంటాయి కదా, సో కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది. అక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదండి, అది మంచన్ ట్రీ అని అంటారంట. సో దాని కాస్ట్ వచ్చేసి 100 రూపీస్. ఇది వాటర్ స్లైడ్ గేమ్ అన్నట్టు. మనకు నార్మల్గా ఓషన్ పార్క్స్లో కానీ వాటర్ పార్క్స్లో కానీ ఉంటాయి కదా, అలా ఇక్కడ డిజైన్ చేశారన్నట్టు. అండ్ అక్కడ ఆడేసిన తర్వాత మేము కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాము. చాలా బాగా అనిపించింది నాకైతే, పర్సనల్గా ప్రశాంతంగా అనిపించింది. చాలాసేపు అక్కడనే కూర్చున్నాం. పుట్టెవరెంత అందంగా వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. సో ఎన్టీఆర్ గార్డెన్ వచ్చేసి 9 to 10 మధ్యలో క్లోజ్ చేస్తారండి. ఎగ్జాక్ట్ టైమింగ్ అనేది మనం చెప్పలేము. సో అక్కడ నుండి మేము డిన్నర్ చేసి వెళ్ళిపోయాము. ఇవి మేము దిగిన ఫొటోస్ అండి అక్కడ. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. గైస్ వీడియో చూసాక లైక్ చేస్తేనే ఇది ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుందండి. సో ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్ కూడా చేయండి. మీరు ఒకవేళ వెళ్తే ఎలా ఉందో మాకు చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ us and have a nice day. Bye.